శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈరోజు మనం 2 చిట్టి కథలను విందాం. అందులో మొదటిది విద్వాంసుడు, రెండవది అక్బర్ కళ. ఇక మొదటి కథ. విద్వాంసుడు. ఒకానొక పట్టణంలో ఒక గొప్ప తార్కికుడు, విద్వాంసుడు ఉండేవాడు. ఆయన తెలివితేటలకు, విద్యకు చాలా ప్రసిద్ధి చెందాడు. ఇంతేకాక ఆయనకు కూడా తన తెలివితేటల గురించి చాలా గర్వం ఉండేది. సాధారణంగా ఆయనతో వాదించడానికి ఎవరూ వచ్చేవారు కాదు. ఆ పట్టణంలోని వారందరూ ఆయన్ని చాలా గౌరవిస్తూ ఉండేవారు. ఎవరూ ఆయనతో సమాన హోదాలో కూర్చునేవారు కూడా కాదు. ఆయన కుర్చీలో కూర్చుంటే అందరూ కింద కూర్చునేవాళ్ళు. ఒకనాడు ఆయన తన ఇంటి వద్ద సోఫాలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో దారిన పోతూ ఉన్న బిచ్చగాడు ఒకడు అక్కడికి వచ్చి ఆయన పక్కనే సోఫాలో కూర్చున్నాడు. అది చూసి విద్వాంసుడికి చాలా కోపం వచ్చింది. ఇంతవరకు ఎవరు కూడా అతని సరసన కూర్చోవడానికి సాహసించలేదు. ఒక సామాన్యమైన బిచ్చగాడు తన పక్కన కూర్చోవడం అతను సహించలేకపోయాడు. కోపం ఆపుకోలేకపోయాడు. మూర్ఖుడా, నీకు పశువుకి తేడా ఏముంది అని విద్వాంసుడు అడిగాడు. బిచ్చగాడు వెంటనే తనకు ఆ విద్వాంసుడికి మధ్య ఉన్న స్థలాన్ని కొలిచి, అయ్యా, నాకు పశువుకి ఒక అర్ధగజం తేడా ఉంది అన్నాడు. ఈ సమాధానం విని విద్వాంసుడు తెల్లబోయాడు. నోటమాట రాలేదు. ఇక రెండవ కథ. అక్బరు కళ. మొఘలాయి రాజులలో గొప్పవాడైన అక్బర్ పేరు మీరందరూ వినే ఉంటారు. అతను చదువుకున్నవాడు కాకపోయినా చాలా నేర్పు కలవాడు. వారి దర్బారులో చాలా మంది పండితులు ఉండేవారు. అందులో ఒకడు బీర్బల్. మాటల్లో వారిని ఎవరూ ఓడించలేకపోయేవారు. ఆఖరుకు అక్బర్కి అతనిని ఎలాగైనా ఓడించాలని బుద్ధి పుట్టింది. అందుచేత ఒక రోజున అక్బరు అతన్ని ఇంకా కొంతమందిని తీసుకుని షికారుకి బయలుదేరాడు. కొంత దూరం పోయిన తర్వాత బీర్బల్తో ఇలా అన్నాడు. నిన్న తెల్లవారుజామున నాకు ఒక కల వచ్చింది. ఆ కల ఏమిటి మహాప్రభు అని అడిగాడు బీర్బల్. కల చెబుతా గాని దానిలో ఉండే మంచి చెడ్డలు తీసుకోకూడదు అన్నాడు అక్బర్. సరే, అలాగే అన్నాడు బీర్బల్. మేము నువ్వు ఇలాగే షికారుకు వెళుతున్నామట. వెళ్ళగా వెళ్ళగా ఒక బయలు, ఆ బయలులో పెద్ద పెద్ద కుండలు కనిపించాయట. ఆ కుండలలో కొన్ని పాలతోనూ, కొన్ని నేతితోనూ, కొన్ని తేనెతోనూ, కొన్ని సారాతోనూ, కొన్ని బురదతోనూ, కొన్ని తుక్కుతోనూ, కొన్ని కుళ్ళు నీటితోటి నిండి ఉన్నాయంట. ఇప్పుడు ఒక పెద్ద గాలి, దుమ్ము వచ్చి నన్ను తేనెకుండలో, నిన్ను బురదకుండలో పడేసిందంట. ఇంతలోకి నాకు మెలకు వచ్చింది అని అక్బరు తన కల చెప్పాడు. తనని ఏడిపించడానికే అక్బరు ఇలా చెప్పాడని బీర్బల్ గ్రహించాడు. అతను ఏమన్నా తక్కువ తిన్నాడా? నాకు కూడా సరిగ్గా ఇలాంటి కలే వచ్చింది ప్రభు అని, కానీ దాని చివర మాత్రం కొంచెం తేడా ఉంది అని చెప్పాడు. సరే, నీ కల ఏమిటో చెప్పు అని నవ్వుతూ అడిగాడు అక్బర్. సరిగ్గా మీరు చెప్పినట్టే నేను బురదకుండలోనూ, మీరు తేనెకుండలోనూ పడ్డామట. తర్వాత ఎంతో కష్టపడి ఇద్దరం బయటకు వచ్చామట. తర్వాత ఒకరిని ఒకరం నాక్కోవడం మొదలుపెట్టామంట. నేను మీ ఒంటి తేనె అంతా నాకానట, మీరు నా ఒంటి బురదంతా నాకారట అని చెప్పాడు బీర్బల్. ఇది వినేసరికి అక్బర్కు కోపం వచ్చి బీర్బల్ను ఖైదు చేయమన్నాడు. కానీ బీర్బల్ వెంటనే, మహాప్రభు, నేను చెప్పింది కళ అని ముందే మనవి చేశాను. కళలోని మంచి చెడ్డలు తీసుకోకూడదని మీరే అన్నారు కదా అన్నాడు. అక్బరు బీర్బల్ తెలివికి చాలా సంతోషించి అప్పటి నుండి అతనిని గౌరవించడం మొదలుపెట్టాడు. ఇంతటితో 2 చిట్టి కథలు కంచికి, మనం ఇంటికి.